హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్ టీవీ చేస్తుంది. మీ అందరికీ చెప్పేది ఒకటే, ఈ రోజు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. దానితో పాటుగా మరొక అంశాన్ని కూడా చెప్తున్నాను. తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మీకు కనబడుతున్న వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్ కావాలన్నా లేకపోతే మరే విషయం కావాలన్నా మీరు చేయాల్సింది ఒకటే. ఇక్కడ ఒక నెంబర్ పెడుతున్నాను. ఈ నెంబర్కు సంబంధించి పూర్తి స్థాయిలో మీ గ్రామానికి సంబంధించి మీ మండలానికి సంబంధించిన గ్రూపులలో ఈ నెంబర్ని యాడ్ చేయండి. 9908572666 అనే నెంబర్ని మీ గ్రామాలకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులలో, దానితో పాటు మండల జిల్లాకు సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ అందరూ కూడా ఈ నెంబర్ను పూర్తి స్థాయిలో కూడా యాడ్ చేయండి. ఎందుకంటే మీ అందరికీ సంబంధించి రక్షణగా వాస్తవ కోణాలన్నింటినీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా మీకు ఏ గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులలో ఈ నెంబర్ను యాడ్ చేయండి. దాంతోపాటు మా సమాచారాన్ని మీరు చూడొచ్చు. అక్కడ జరుగుతున్న మీకు జరిగిన అన్యాయానికి సంబంధించి మేము దాన్ని పరిశీలించే అవకాశం ఉంటుంది. రైట్, ఇప్పటి వరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక నిన్న బడ్జెట్ మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. అరే, రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు ఆసక్తికరంగా అనిపించింది నాకు. నిజంగా ఇది ప్రజల బడ్జెటా, ప్రజలను పాలించే నాయకుడి బడ్జెటా అనేది కాస్త ఏంది అంటే క్వశ్చన్ మార్కుగా మారిపోయిన పరిస్థితి కనబడింది. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నా అంటే ఒక్కసారి చూడండి. మామూలుగా లేదు, ఇది లంక బిందెల బడ్జెట్ అంటారు. అంకెలు తప్పింది లంక బిందెల కోసం. రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు చెప్పిన మాట ఏంటంటే, ఇక్కడేదో లంక బిందెలు ఉన్నాయని వచ్చినా కానీ ఇక్కడ అన్నీ కూడా మట్టి కుండలే ఉన్నాయి అని రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి ప్రెస్ మీట్లో చెప్పిన మాట. సో ఇప్పుడు ఏం చేసిండంటే ఆ మాట నిజం చేసిండు. ఎట్లా చేసిండు? అంకెళ్లలో బడ్జెట్ కాదు, ఇది లంక బిందెల బడ్జెట్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. అయితే దీనికి సంబంధించి ఇంకొక అంశం కూడా తారసపడ్డది నాకు. ఎందుకు అంటే తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఇది ఒకసారి 2014కు సంబంధించి 15కు సంబంధించిన బడ్జెట్ మొత్తానికి సంబంధించి అప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది ఒకసారి మీరు చూడొచ్చు. రెవెన్యూ రెస్పెక్ట్కి సంబంధించి 80,932.88 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లున్నది, ఈ బడ్జెట్కు సంబంధించి ఇప్పుడు ఎట్లున్నది అనేది ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నేను. రైట్, ఒకసారి చూడండి. కోత, కొట్టివేత, ఎగవేత, ఇది ముఖ్యమంత్రి గారి వ్యూహం అనుకోవచ్చు. రేవంత్ రెడ్డికి సంబంధించి కోత, కొట్టివేత, ఎగవేత. ప్రజా సంక్షేమానికి బడ్జెట్లో భారీ కత్తెర. 4,000 కోట్లు తగ్గించిన రాష్ట్ర సర్కార్. కేసీఆర్ కిట్టు సహా పలు పాత పథకాలన్నీ కూడా కట్. కాంగ్రెస్ గ్యారంటీలకు కూడా గండి. కొత్త పాలసీ లేని పద్దు. ప్రాధాన్యత రంగాలకు పూచిక పుల్లలే. చూడండి, ఇగో అంకెలు తప్పిన లంకె బిందెల బడ్జెట్ అంటూ కూడా చెప్పొచ్చు. ఇగో మనం చెప్పలే, అంకెలు తప్పిన లంకె బిందెల బడ్జెట్. అసెంబ్లీలో 2024-25 బడ్జెట్ ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క రైతు సంక్షేమానికి అరోకొరో, ఏది కోతలు తప్పవంటూ సంకేతాలు. దళిత బంధువుకు రామ్ రూపాయి అయినా ఇవ్వని ప్రభుత్వం. గొర్రెల పంపిణీకి గుండు సున్నా. చేపల పంపిణీకి 5వ వంతే. ఆటో కార్మికులకు కూడా మొండి చెయ్యి. ఏది నిరుద్యోగ భృతి. నేతన్నకు భరోసా. బడ్జెట్కు పట్టని బతుకమ్మ చీరలు. తులం బంగారం తరుగు. కళ్యాణ లక్ష్మికి కటకటే. పింఛన్ల పెంపు. మహిళలకు 2,500 ప్రస్తావనేది. ఉద్యోగాల భర్తీకి నిధులవి. ఊసేలేని పిఆర్సీ. ఇందిరమ్మ ఇండ్లకు తిప్పి ఇచ్చింది 9,000 కోట్లే. 1,50,000 కోట్ల మూసీ ప్రాజెక్టుకి ఇచ్చింది 1,500 కోట్లే. 24,000 కోట్ల మెట్రో విస్తరణ కేటాయించింది కేవలం 5%. బడ్జెట్లో చోటు దక్కని హైదరాబాద్ ఎలివేట్ కారిడార్లు. నిరుటి కన్నా ఎక్కువ అప్పులు. ఈ ఏడాది 50,112 కోట్లు. ఏపీ రుణం మాఫ్. అంతర్రాష్ట్ర సరిహద్దులు సున్నానేనట. మొత్తానికి ఏం జరిగింది? రాజన్న, ఎల్లన్న, మల్లన్న, పుల్లన్న అంటే మనకు మూడున తిరుపతి వెంకన్న స్వామి పోతే బొట్టు పెడతారు, దాన్ని మనం దైవభక్తిగా భావిస్తాం. కానీ మన రేవంత్ అన్న దగ్గరికి పోతే గుండు కొట్టి బొట్టు పెడతాడు. ఇది మన రేవంత్ అన్న స్టైల్. ఎందుకంటే సారు లంకె బిందెల మీద ఉన్నంత ఫోకసు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పరిపాలన మీద లేదు.
ఆయన చేయాల్సిన ఫోకస్ ఏంటంటే అంకెల బడ్జెట్ కాదు, ఇది లంక బిందెల బడ్జెట్ అని క్లియర్గా చెప్తా. ఇప్పుడు దీంట్లో మీకు చాలా అంశాలు కూడా వచ్చినాయి కదా, దీనితో పాటుగా ఒక్కసారి మ్యాటర్ కూడా చూద్దాం. ఎందుకంటే వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. మొత్తానికి బడ్జెట్ ఎంత? 2.91 లక్షల కోట్ల బడ్జెట్. దీంట్లో మూలధన వ్యయం 33,487 కోట్లు. దీంట్లో పన్ను ఆదాయం 1,38,181 కోట్లు. పన్నేతర ఆదాయం 35,208 కోట్లు. ఈ ఏడాది అప్పు ప్రతిపాదన 57,112 కోట్లు. సో మొత్తానికి ఏం జరిగింది, ఏం జరుగుతుంది ఒక్కసారి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి తెలంగాణ ప్రజలారా, పదాల గాంభీర్యానికి తక్కువ లేదు, పదే పదే రాహుల్ భజనకు లోటు లేదు, పరనింద ఆపలేదు కానీ పద్దు లెక్కలలో తేడా కొట్టింది, సంక్షేమానికి కోత పెట్టింది, ఈ ఎన్నికల ముందరి హామీలు బట్టి పద్దులలో వంటి కోతలుగా గట్టిగా వాతలుగా మిగిలినాయి. ప్రజా సంక్షేమానికి కేటాయింపులను కత్తిరించిన సర్కార్ ఏపీ అప్పులను మాత్రం అడగకపోయినా మాఫీ చేయడం ఓ విచిత్రం, ఓ వైపరీత్యం. కొత్త పథకం లేదు, కొత్త పాలసీ లేదు. మరోవైపు తెలంగాణకు ఖ్యాతి తెచ్చిన పథకాలకు మంగళం. దళితుల పైసలకు దండిగొట్టిర్రు, రైతుల సంక్షేమానికి గండిగొట్టిర్రు. పోనీ తాము గ్యారంటీలు ఇచ్చిన పథకాలకైనా నిధులు ఇచ్చారా అంటే అదీ లేదు. కేంద్రం నుంచి రావాల్సిన మిషన్ కాకతీయ, భగీరథ గ్రాంట్ల నిధులను క్లెయిమ్కు మంగళారం పాడారు. ఇక అభివృద్ధికి మూలమైన క్యాప్చర్ వ్యయంలో కూడా భారీ కోతలు పెట్టారు. ఇరిగేషన్, పరిశ్రమలు, గృహ నిర్మాణ, ప్లానింగ్, రోడ్లు అభివృద్ధి నిధులకు కత్తెర, మహిళలకు మొండి చెయ్యి, ఉద్యోగుల 4వ విడత GA PRCకి ఊసే లేదు, నిరుద్యోగులకు భృతి లేదు, కొత్త ఉద్యోగాల కల్పనకు పైసా ఇవ్వలేదు, దళిత బంధును బంధు పెట్టి చేనేతకు చేయిచ్చిర్రు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఆక్రందనలు బడ్జెట్లో లేఖల చెవిన పడలేదు. ఇక చూడురి, మొత్తానికి భూమి ఆకాశాలు బద్దలయ్యేంత ప్రచారం చేసి ఇందిరమ్మ ఇండ్లకి అరవకొరా నిధులు, ఆర్టీసీ విలీనానికి ఊసేలేదు. ఇంకా మరోవైపు కౌలు రైతుల గురించి స్వయంగా బట్టి గారే చెప్పిన కథను కాకులెత్తుకెళ్ళింది. ఇక దాంతోపాటు 31,000 కోట్ల అవసరమైన రుణమాఫీకి ఇచ్చింది కేవలం 26,000 కోట్లే. రైతు బంధుకు 23,000 కోట్ల రూపాయలను గాను కేటాయించింది 3వ వంతు. వైరసీ ఎన్నికల ముందు కూతలేసిన హామీలన్నీ బడ్జెట్లో కోతల పాలయ్యాయి. బట్టి పద్దు ప్రజలకు వట్టి ముచ్చటగానే మిగిలిపోయింది. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసి ఇచ్చిన బడ్జెట్. ఇక దీంట్లో ఇంకొక ముచ్చట, ప్రసంగమంతా పరనింద. బట్టి బడ్జెట్ స్పీచ్లో గతంపైనే ఎక్కువ ఫోకస్, సూక్తులతో ప్రసంగం, తర్వాత ఆత్మస్తుతి. మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన శ్రీధర్ బాబు తగిన మూలధన వ్యయం, రెవెన్యూ వ్యయంలో 7వ వంతు మాత్రమే, నిరుడితో పోలిస్తే 10,000 కోట్ల తగ్గుదల. ఈ నిధులతో అభివృద్ధి ఆస్తుల కల్పన ఎలా? ఇది ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి జరుగుతున్న అంశం. సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. మేనిఫెస్టో 4+2 = 0. మేనిఫెస్టోలో హామీలకు 420. ఏంది నిధుల బడ్జెట్లో నో గ్యారంటీ. ఇది మన రేవంత్ అన్న పాలన. ఇప్పుడు మ్యాటర్కు పోదాం. ఏం జరిగిందన్నా అంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. అన్నా రంజితనా, మనకి యనమల రేవంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఇది అద్భుతమైన బడ్జెటే అనుకునేటోళ్ళు. నేను చెప్తున్నా కదా, ఈ బడ్జెట్ కాదు నాయన, లంక బిందెల బడ్జెట్ అని గుర్తుపెట్టుకోరి. పోనీ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టాం, వీళ్ళ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టింది, బట్టి విక్రమార్క గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. సరే బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పోనీ వాళ్ళ పార్టీకి సంబంధించే ప్రవేశపెట్టిల్లు, వాళ్ళ మేనిఫెస్టో ఉంది కదా, అందులో 6 గ్యారంటీలు ఉన్నాయి కదా, ఆ 6 గ్యారంటీలలో 13 అంశాలు ఉన్నాయి కదా, 13 అంశాలు. ఇగో ఈ 13 అంశాల కోసమైనా బడ్జెట్లో వీటి కోసమైనా వాళ్ళు నిధులు కేటాయించుకోవాలి కదా. ఇందులో మహిళలకు 2,500 అన్నారు కదా, దాని ఊసే లేదు. నిరుద్యోగ వృత్తి ఊసే లేదండి. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పోనీ వీళ్ళ మేనిఫెస్టో కన్నా ఏమన్నా న్యాయం చేసిరా అంటే అది లేని పరిస్థితి. అది లేదు, అతి లేదు, గతి లేదు అన్నట్టుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఏమున్నది, నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రారు, కేసీఆర్ ఎందుకు వస్తారంటే కేసీఆర్ వచ్చినాక ఒక్కొక్కడు నక్కేడుపులు కుక్కలు గక మూలలో దాచుకున్నట్టు ఒక్కొక్కడు అసెంబ్లీలో అట్లా దాచుకున్నారు. టైగర్ వచ్చింది, మొత్తం అన్నీ ఎట్లా తెలుసా అన్నట్టు ఉన్నాయి, ఒక్కొక్కటి నక్కి ఊకున్నాయి. కేసీఆర్ రావాలి అని చెప్పారు. నిన్న బడ్జెట్కు సింహం సింగిల్గా బయలుదేరింది. ఉచ్చ పోసుకున్నారు. నేను తెలంగాణ భాషలో చెప్తున్నా, మామూలుగా కాదు. ఒక్కొక్కటి పాయింట్లు దోతులు అన్నీ తడిసినాయి అసెంబ్లీలో. ఎందుకురా పిచ్చి కూతలు కూస్తారు? ఆయన లేనప్పుడేమో ఒకటే నింద,
ఆయన వచ్చినాక ఎక్కడ కూడా అక్కడ మలుసుకొని కూకున్నాడు. కుయ్యం అంటే పాపం, గిట్లా కుయ్యం అంటే పాపం. నిన్న అసెంబ్లీలో కేసీఆర్ అంటే ఏమనుకున్నారా, అది AK-47 కంటే అణుబాంబు కంటే మించిన ఒక వ్యూహం. అది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడు. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలించిండు. చిన్న చితక మిస్టేక్ల వల్ల, కొందరి కుట్రపూరిత చర్య వల్ల 1% పైనే ఓట్లతో ఓడిపోయింది తప్ప పెద్దగా ఓడిపోలే. కేసీఆర్ ఓట్ల పరంగా ఓడిపోవచ్చు కానీ తెలంగాణ ప్రజల మనసుల పట్ల ఎప్పుడు ఓడిపోలే. వాళ్ళ ప్రేమల పట్ల వాళ్ళకు ఒక పెను వేసుకున్న బంధం అది. ఇక కేసీఆర్ రాకముందుకేమో కేసీఆర్ రావాలి అని ధర్నా చేసినాడు చేసిళ్ళు. కేసీఆర్ వచ్చినాక ఇక ఇట్లా దాచుకుంటూ పోతాను. ఇక ఒక్కొక్కడు ఇక మేనిఫెస్టో పెట్టుకునే పోతాను అలా ముఖాలు చూపెట్టలేక. ఇక ఇళ్ళకెళ్ళి అలా వేలు చూడురి. వాళ్ళ ఎక్కడో అసెంబ్లీలో నిన్న చదివే కథ అండి. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన మెంబర్ ఆఫ్ ఎవరు అసెంబ్లీ సభ్యులు వీళ్ళందరూ ఎక్కడ కూకున్నారు తెలుసా? ఇటు పక్కన కాంగ్రెస్ కూకున్నది, ఇటు పక్కన బీఆర్ఎస్ కూకున్నది. వాళ్ళు వెనకెక్కడో కూకున్నారు. పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి చూడాలి. నాకైతే ఒక ఏడుపు రాలే. ఏం కట్టం వచ్చింది బిడ్డ, నిన్ను మంచిగా రైతు పుత్రుడు అని రైతుల రకరకాల పేరు పెట్టి పోయిడే. ఇవాళ నువ్వు పోయి అసెంబ్లీలో మూలకు పైన కూకుంటివి. ఇజ్జత్ పోయే కథ. అదే ఇటు కూకుంటే మంచిగా ముంగడి సీట్లో కూకుందిగా, ముంగడి వరుసల. ఈ బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళందరూ పోయి అక్కడెక్కడో వెనకకు మూల కూకున్నారండి. ఒక్కడికి అసలు ఉలుకు లేదు, పలుకు లేదు. అసలు వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. అసలు వాళ్ళది ఎట్లున్నదంటే నాకు తెలిసి ఇక బతకలేక సావలేక లోపట ఎట్లున్నదంట వాళ్ళ కథ. అంటే ఓ ఎమ్మెల్యే సాబ్ చెప్తాను, అన్న నువ్వు ఏమనుకోగాని రేపు పొద్దుగాల మార్నింగ్ న్యూస్లో నేను చెప్పినా అని చెప్పి నా పేరైనా చెప్ప అవసరం అన్న. అయితే వద్దులే అన్న చెప్పాను నేను అన్న. మన బ్రేక్ టైం అయితే చూడు, అయినప్పుడు బాత్రూంలో పోయి చాయ్ ఇట్లా అయినాక బాత్రూంలో పోయి ఇట్లా నీళ్ళు చల్లుకొని ఏడ్చుకొని వస్తాలట. ఈ ఇంద్రయ్య గాసారం ఇటు ముఖ్యమంత్రి దేక్తలేడు, అటు మాజీ ముఖ్యమంత్రి దేక్తలేడు. ఎవరు దేకపోయేసరికి నేను పోయి మూల గూకోబడితే గిదెక్కడి కథ అనుకుంటుండట. ఆడ ముఖ్యమంత్రి కూడా దేక్తలేడా. వచ్చేటప్పుడు ఇంటికెళ్ళి కండవేసి రమ్మని అన్నట్టుగా తీసుకొచ్చాడు. తీసుకొచ్చినాక ముడిమికి వెళ్ళంతే పోయి తాడి చెట్టు ఎక్కి. ఇప్పుడు పరిస్థితి ఏంది ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎంత గౌరవం ఉండుంటే, కష్టకాలంలో పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుండే. ఈరోజు ఈ పార్టీలకు వెళ్ళిపోతుంది. పోనీ ఆ పార్టీలో జైన్ అక్కడేమన్నా సుఖంగా ఉన్నావంటే అక్కడెక్కడో లాస్ట్ బెంచ్లో కూకుంటివి అసెంబ్లీలో. ఎందుకు నీకు సావుదాలకు వచ్చినాక ఎట్లున్నదంటే వాళ్ళ బతుకులు ఘోరంగా ఉన్నాయి. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే పరిస్థితి ఇదే. నేను మొన్ననే చెప్పిన ఒక ఆయననైతే బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయాడు, పెద్ద పదవే చేసిండు. ఆయన రంజిత్ అన్న చాలా పెద్ద తప్పు చేసిన, తప్పు భారీగా జరిపోయింది, ఇది నేను ఒప్పుకుంటా, కానీ మళ్ళీ వచ్చే ఉద్దేశం ఉన్నది, నన్ను రానియరని నాకు తెలుసు, ఇలా ఉండలేకపోతున్నాయి, ఇలా ఎట్లున్నదంటే పెనం మీద కూకున్నట్టున్నాయి అన్న, నాకు కింద మొత్తం గాలుతుంది అంటాను. ఏదో అనుకొని ఏదో అనుకుంటే ఏదో జరిగిందంటాను చూడు, అట్లా అయిపోయిందట అల్లున్నాయనే. ఇక వెనక కూకున్న ఆయన ఏమంటాడంటే ఆ మూల కూకున్న ఆయనే ఆడ కూకొని ఇట్లా తలకే కిందికి వేసుకొని ఎందుకు వచ్చిండ్రా ఈ కాంగ్రెస్ పార్టీకి అనుకుంటున్నట. ఇక కేసీఆర్ను చూడంగానే ఇట్లా పోయి పలకరియాలనిపించిందట ఆయనకు, వెనక బెంచ్లో కూకున్న ఆయనకు. చెప్పిన ప్రేమ ఆగదు అది కేసీఆర్ను చూడంగానే ఎందుకు వచ్చిందంటే కేసీఆర్ ఆడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్రానికి ఒక రక్షణ. అది నేను చెప్తున్నా కదా, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఆయన ఒక రక్షణ కవచం. ఇట్లా చూడంగానే పోయి మాట్లాడదాం అనుకున్నాడట. ఆ పక్కనున్న ఎమ్మెల్యేతో నన్ను కేసీఆర్ వచ్చిండే కాదు, పోయి కలిసేద్దాం అనుకుంటానా అని అనుకున్నా. ఇక రేవంత్ రెడ్డి పోరు తట్టుకోలేకపోతాండ, అటు విపక్షాల వాళ్ళ ముఖాల ఏది బీఆర్ఎస్ వాళ్ళని చూసినప్పుడు అల్లా బాధ అనిపిస్తుందట, ఇట్లా మనసు గుంజుతుందట. కానీ ఇక ఏం చేస్తాం, ఇలా కత్తింది దరిద్రం పాడగానే. ఓలేమో ఒక ఆయననేమో ఒక్కొక్క రకంగా, ఇంకో ఆయన ఇంకొక రకంగా ఉన్నదట. సో మొత్తానికి అసెంబ్లీలో ఎపిసోడ్ అట్లున్నది. ఇక దాంతోపాటు ఇంకొక ఎపిసోడ్ అంటే దీంట్లో కేసీఆర్ రావాలని అందరూ కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఏది బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయి వాళ్ళ ఎమ్మెల్యే పదవులు అంటే ఎమ్మెల్యే ఏది బీఫామ్లు ఇచ్చి గెలిచిన వాళ్ళు, అంటే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు, దాంతోపాటు ఆ పార్టీకి సంబంధించిన అందరూ కేసీఆర్ రావాలి అన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత ఒక్కడన్నా మాట్లాడిండా? కనీసం కేసీఆర్ వైపు ఇట్లా చూడడానికి కూడా సంకోచించి వాళ్ళ మేనిఫెస్టోనే ఇట్లా పెట్టుకోబడితే కేసీఆర్ అని మొత్తుకుంటుంది. కేసీఆర్ వచ్చిండు, మరి కేసీఆర్ వచ్చినాక మాట్లాడిర్రా? కేసీఆర్ ముఖం చూసిలా? కేసీఆర్కి ఇట్లా చూసి ఇట్లా అన్నాడు మహేష్ బాబు సినిమా లెక్క, ఖతం
ఇక ఒక్కొక్కడు ఇట్లా 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 అనుకుంటారు. ఇక గట్లుంటుంది. నేను చెప్తున్నా కదా, కల్వకుర్ల చంద్రశేఖరరావు భయ్ అది. ఇక కేసీఆర్ గురించి చాలా మాట్లాడేది ఉన్నది, ఇలా మాట్లాడదాం. అయితే చాలామంది బడ్జెట్ గురించి ఏంటి అసలు బడ్జెట్ ఎట్లా చూడొచ్చు, బడ్జెట్కు సంబంధించి నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డల ప్రయోజనకరమైన బడ్జెటా అని చాలామంది అడిగారు. అయితే సింపుల్గా ఒకటే మాటలు చెప్పొచ్చు, ఇది అంకెల బడ్జెట్ కాదు, లంక బిందెల బడ్జెట్. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, వాళ్ళ మంత్రి మండలి, వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన బడ్జెట్ ఇది తెలంగాణ ప్రాంత బిడ్డల బడ్జెట్, లేదా ఈ ప్రాంత బిడ్డల అవసరాల కోసం ప్రయోజనకరమైన బడ్జెట్ అంటే ఇజ్జద్పోయే కథ. అలా ఆశాజనకంగా ఏమీ లేవు. ఒక్కొక్క పాయింట్ మీరే చెప్పండి, నేను ఒక్కొక్క దాన్ని కూడా చూపెడతా. ఒకసారి క్లియర్గా చూడండి అన్న. రైతు సంక్షేమానికి అరోకొర, కోతలు తప్పవంటూ సంకేతాలు ఇచ్చిలా. దళిత బంధు ఏది, దళితులకు సంబంధించి 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్వయంకృత ఉపాధి అంటే ఎట్లా అంటే ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ రూపంలో ఇస్తే అది వాహనాలు కానీ లేదా ఏదైనా షాపులు కానీ ఏదైనా పెట్టుకొని వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దళితులలో చాలామంది కూడా ఇంకా అట్టడుగు పేద వర్గాలకు సంబంధించి అంటే తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితులలో ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళ అభివృద్ధి వాళ్ళ ప్రయోజనం కోసం తీసుకొచ్చిన ఈ దళిత బంధువుకు రామ్ రామ్ అంటే మంగళం పాడేసిండు. ఇది క్లియర్ కట్. రెండవది నా యాదవ్ బిడ్డలకు సంబంధించి ఏది గొర్రెల పంపిణీకి సంబంధించి గొర్రెల పంపిణీ. నేను ఒక మాట చెప్పాలంటే పశు సంపద ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ అద్భుతంగా కొనసాగుతుంది. అంటే పశువులకు సంబంధించి వాళ్ళను ఏంది ఇటు పశువులు కానీ అటు మా ముద్రాజ్ బిడ్డలకు సంబంధించి చేప పంపిణీకి సంబంధించి అంటే కుల వృత్తులుగా ఉన్న వాటిని ప్రోత్సాహం ఇవ్వడం అనేది ఒక అద్భుతమైన అంశం. కుల వృత్తులు అనేది కాపాడుకోవడం ఈ రోజులలో. ఒకప్పుడు గ్రామాలకు వెళ్తే ఏది కుమ్మరి వాళ్ళు కానీ కమ్మరి వాళ్ళు కానీ ఎట్లుండేది, కుండలతోని మంచిగా బట్టీలు పెట్టి ఇట్లా బేర్చి ఎంత అద్భుతంగా పల్లెలలోకి వెళ్తే కనబడేది. దాంతోపాటు వడ్రంగుల దగ్గరికి వెళ్తే ఎట్లుండేది. ఈరోజు ట్రాక్టర్లు వచ్చినాయి, వాళ్ళ పని అయిపోయింది. దాంతోపాటు ఇలా స్టీల్ బిందెలు ఏది ఆ బిందెలు ఈ బిందెలు వచ్చేసి ఇటు కుండలను మనం ఉపయోగించకుండా అయిపోయినాయి, ఎక్కడో ఒక చోట కనబడుతుంది. సో వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో చేయడంలో భాగంగా ఇక్కడ 2 జరిగినాయి. ఈ 3 పథకాలకు మంగళం పాడేలు. దళిత బంధువు వేయింది, గొర్రెల పంపిణీ వేయింది, చేపల పథకం. సరే ఇది పక్కన పెడితే ఆటో కార్మికులకు సంబంధించి బస్సు ఫ్రీ అని చెప్పారు. ఏది ఉచిత బస్సు, మన ఆర్టీసీ బస్సుకు సంబంధించి మహిళలకు ఫ్రీ అని చెప్పిన తర్వాత ఆటో యూనియన్కు సంబంధించిన కార్మికులందరూ కూడా ధర్నాలు చేస్తూ రాస్తారోకోలు చేస్తూ మేము ఎట్లా బ్రతకాలి, మా పుట్ట ఎట్లా నిండాలి, మా కుటుంబాల జీవన పరిస్థితి ఏంది, నా భార్య పిల్లల చదువు పరిస్థితి ఏంది అని అప్పుడు చెప్తే ఏమన్నారు వాళ్ళు, పూర్తి స్థాయిలో జీవనానికి సంబంధించి సరే రాష్ట్రానికి సంబంధించి సంవత్సరంలో మీకు ఎంతో కొంత సహాయం చేస్తామని చెప్పారు. ఆటో కార్మికులకు కూడా మొండి చూపెట్టారు. ఇక మా నిరుద్యోగుల గురించి ఎట్లా చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది నిరుద్యోగులు అండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 40 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి అంటే ఉపాధి అవకాశాన్ని కల్పించేంత వరకు వారికి నెల ఏది పింఛన్ టైప్లో నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు. ఆ నిరుద్యోగ భృతికి అసలు ప్రస్తావనే లేదు. నిరుద్యోగ భృతి అనేది కానరాలే. ఇక దాంతోపాటు సిరిసిల్ల కానీ కొన్ని ప్రాంతాలలో నేతన్నలకు సంబంధించి ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సన్నాసులు కండోమ్ ప్యాకెట్లు అమ్ముకోండి, లేకపోతే ఏంది పాపడాలు అమ్ముకోండి అని హేళన చేసేలు. వాళ్ళని ఇంకా దారుణంగా ఎట్లా హేళన చేసేయాలంటే నేతన్నకు కనీసం భరోసా లేదు. దాంట్లో కనీసం నేతన్నకు ఒక సపోర్ట్గా కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక బతుకమ్మ చీరలకు బడ్జెట్కు పట్టని బతుకమ్మ చీరలు ఏంది ఆడబిడ్డలకు సంబంధించి బతుకమ్మ చీరలకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతి పండుగ వచ్చినప్పుడు ఇచ్చే పరిస్థితి ఉండేది. దాన్ని కూడా తొలగించిన పరిస్థితి కనబడుతుంది. ఇక తులం బంగారం ఏది పెళ్లి కాగానే ఏది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులతో పాటుగా అదనంగా తులం బంగారం ఇస్తా అని చెప్పింది. ఎక్కడన్నా తులం బంగారం అనేది ఎపిసోడ్ మీరు చూసిలా? తులం బంగారం అనేది కనిపించిందా మీకు? తులం బంగారం అనేది ఎక్కడన్నా ఇచ్చిర్రా? నేనేమని చెప్తున్నా అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో అయినా, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన హామీలైనా, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిపాలన అయినా అంతా 420 గాలే, అంతా 420 పరిపాలనే. మీరు చూడరు భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా చూడాలి. కళ్యాణ లక్ష్మి కూడా వస్తుందో రాదో పెద్ద డౌటే. ఇది తులం బంగారం పక్కన పెట్టు, కళ్యాణ లక్ష్మి వస్తుందో రాదో అనే భయం కూడా ఉన్నది. ఇంకొక వైపు పింఛన్ల పెంపు, మహిళలకు 2500 ప్రస్తావనే లేదు. ఏమమ్మా ఎంత వస్తుంది నీకు పింఛను? 2000 వస్తుందా? 2116, 3000, 4000?
మరి ఇస్తా అని చెప్పి ఏడవైంది వీళ్ళ పింఛన్లకు సంబంధించిన భరోసా? ఇప్పటివరకు ఇస్తా అని చెప్పి ఇచ్చిరా పింఛన్లకు సంబంధించి? బడ్జెట్లో లేదండి బాబు. దాంతో ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి మహిళలకు తెలంగాణలో ఉన్న ఆడబిడ్డకు 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిలు. 2500 రూపాయలు ఇస్తా అని చెప్పిలు. ఆ 2500 రూపాయలు దిక్కు దివానా కూడా లేదు, బడ్జెట్లో ఎక్కడ కూడా కనిపించలే. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నిధులు నేను చెప్పలే, నేను మళ్ళీ చెప్పిన వీళ్ళ జాబ్ క్యాలెండర్ కాదు, వీళ్ళ పదవులు కాదు, వాళ్లకు ఉద్యోగాలు వచ్చినాయి. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చింది, బల్మూరి వెంకట్కు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ వచ్చింది. దాంతోపాటు ఎవరెవరైతే పోరాటం చేసిలో వాళ్ళందరికీ ఎమ్మెల్సీ పదవులు వచ్చినాయి. ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు కావాలి? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తారు? వానికి ఏం అవసరం? వాళ్ళకే ఉద్యోగం వచ్చిన, రియాజ్కు ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం లేని వాళ్ళకి కదా ఉద్యోగం అందరికి వచ్చింది. ఇక ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఇంకేం చేస్తారు? రేపో మాపో ఆకునూరు మురళి అనేటైనే విద్యా కమిషన్ చైర్మన్ కాబోతున్నాడు. ఆ కోదండరాముకి ఎమ్మెల్సీ పదవో లేకపోతే ఇంకో పదవి వస్తుంది, అందరికీ పదవులు వస్తాయి. మరి ఇప్పుడు ఎవరికి అన్యాయం జరుగుతుంది? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. మళ్ళీ గదే 40 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి రోడ్డు ఎక్కుతారు. నిరుద్యోగులకు సంబంధించి కనీసం నిరుద్యోగుల భర్తీకి నిధులేవండి. ఇది ఎంత దారుణం అంటే, ఎంత హేళన అంటే, నిరుద్యోగులకు సంబంధించి కూడా భర్తీ లేని పరిస్థితిని. ఇక ఇందిరమ్మ ఇళ్లకు తిప్పి కొడితే 9000 కోట్లు. కేసీఆర్ హయాంలో ఎన్ని వేల కోట్లు పెట్టిండు? ఎన్ని ఇళ్ళు వచ్చినాయి? ఈ హైదరాబాద్ తలాప్నాగ్ అక్కడ ఉంటాయి 2-3 వేల ఇల్లుగా ఇచ్చిచ్చిండు. గంట కూడా సరిపోదు ఈ బడ్జెట్. చెప్తానా కదా, మన నెత్తికున్న ఇంటికెళ్లలో ఒక ఇంటికి ఇది. ఇక ఇంత మోసం చేస్తూ ఉంటే ఇంకేం చేయాలి? తెలంగాణ ప్రాంతం మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అని ఆశపడకుర్రి. నేను చెప్తున్నా కదా, మళ్ళీ ఆగమైపోయింది. ఇక మెట్రో విస్తరణకు సంబంధించి, మెట్రోకు సంబంధించి విస్తరణ అనేది చాలా జరగాలి. కానీ కేవలం దానికి 100%లో 5%ఏనండి. 25,000 కోట్లు విస్తరణకు పని చెప్పిర్రండి. ఆ మెట్రోను అమ్ముదాం అనుకున్నారు. ఇంకా మెట్రో కూడా ఉంటుందో పోతుందో తెలియదు, దాని పరిస్థితి ఏందో కూడా తెలియదు. ఇక ఇంకొక అంశం ఏంటంటే 1,50,000 కోట్ల మూసీ ప్రాజెక్టుకి ఇచ్చింది 1500 కోట్లే. ఇక ఎన్ని మాటలు అంటే, ముఖ్యమంత్రి గారే గిట్లా అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? లేదా జూపల్లి గారు అబద్ధాలు మాట్లాడితే ఎట్లా? మంత్రులే గింతగానో మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే భవిష్యత్తులో పరిస్థితి ఏంది అని ఆరాధిస్తే, ఒక పెద్ద మనిషి ఏమో ఎంత అన్నాడు? 50,000 అన్నాడు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటి పాట. దాని తర్వాత జూపల్లి ఏమో 1,00,000 కోట్లు అన్నాడు. దాని తర్వాత ఇప్పుడేమో మొత్తానికి 1,50,000 కోట్లు అన్నారు. కానీ దీనికి కేటాయించింది ఏంటంటే కేవలం 1,500 కోట్లే అనుకుంటా. 1,500 కోట్లను మాత్రమే కేటాయించలు. ఇది తెలంగాణ ప్రాంతం నుండి విస్తృతంగా కూడా వాళ్ళకు విమర్శలు వచ్చిన పరిస్థితి. ఇక హైదరాబాద్కు సంబంధించి, హైదరాబాద్ చుట్టుపక్కల పరిశ్రమలు కానీ, కారిడార్లు కానీ, లేకపోతే పూర్తి స్థాయిలో ఎలివేటెడ్ కారిడార్లు కానీ, వాటికి అసలు దిక్కు దివాన కూడా లేని పరిస్థితి. హైదరాబాద్ అభివృద్ధి అనేది, ఇంకా హైదరాబాద్ అనేది అంధకారంలో కూరుకుపోతుంది. మీరు చూస్తూనే ఉంటారు, మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. భవిష్యత్తులో హైదరాబాద్ అనేది అంధకారంగా మారిపోతుంది. వాళ్ళ అభివృద్ధికి అక్కడ నిధులే కేటాయించలేం. ఇక అప్పు, కేసీఆర్ అప్పు చేసినావు. రేవంత్ రెడ్డి ఏం బిక్తుండు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా కోడిగుడు మీద ఈకలు బిక్తుండా? చీఫ్ మినిస్టరే కదా ఆయన. ఎంత అప్పు చేస్తుండో తెలుసా? 50,000 పైచిలకు కోట్లు చేస్తుండ ఆయన అప్పు. వాళ్ళు ప్రతిపాదించిండ్రు బడ్జెట్లో, ఇది మనం ప్రతిపాదించింది కాదు. ఇక చూడురి, 50,112 కోట్లు ఫర్ ఒక్కరోజు మీరు ఆలోచించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 50,112 కోట్లు కాదు, ఒక్కరోజు 160 కోట్ల రూపాయలు అప్పు చేస్తుండు రేవంత్ రెడ్డి ఒక్కరోజు 161 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడండి. దీని గురించి మాట్లాడడం లేదు. ఏమన్నంటే బడ్జెట్లో నిన్న ఏం జరిగింది? రాహుల్ ఆయన ఏమన్నా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రి, ఎవరయ్యా ఆయన ఒక నార్మల్ పర్సన్, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఏమున్నదల్లా? రాహుల్ పోర్రి అడిపోయి రాహుల్ అంటూ భజన చేసుకోరు. నా అసెంబ్లీలు ఎందుకు చేస్తారు? మీరు ప్రవేశపెట్టిన ప్రజాపద్దు మీద చర్చ జరగాలి, లేకపోతే గత ప్రభుత్వం తప్పు చేసింది కదా. అరే ఎన్ని రోజులు ఎడతారు? నేను ఏమని చెప్పినా, మొన్న కూడా చెప్పినా, కేసీఆర్ పేరెత్తంది, కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి పరిపాలనకు సంబంధించి మాట ఎత్తకుండా 6 నెలలు పరిపాలన చేయమనురి ముఖ్యమంత్రిని. 6 నెలలు పరిపాలన చేయమనురి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పేరెత్తకుండా, బీఆర్ఎస్ పార్టీ పేరెత్తకుండా 6 నెలలు పరిపాలన చేయని. ఆయన పరిపాలన శాతం అయితే నన్ను అడుగురి. 6 నెలలు చేయనరు.
మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం కోతలే ఉంటాయి. వీళ్ళు పెట్టిన దానికి నేను చెప్తున్నా కదా, ప్రజా సంక్షేమానికి మొత్తం కత్తెరబెట్టిళ్ళు. ఇక్కడ చాలా వాటికి కూడా మీరు ఆఖరికి ఇంకొకటి ఏంటంటే మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అండి. మిషన్ కాకతీయ మన గ్రామాలలో ఉండే గొలుసుకట్టు చెరువులకు సంబంధించి నాటి కాకతీయుల కాలం నాటి పద్ధతిని మనం పాటిస్తూ దానికి సంబంధించి పూడికతీత పనులను మొదలు పెట్టుకుంటాం. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా కార్యక్రమాన్ని పెట్టుకుంటాం. దానికి వీళ్ళిచ్చే పైసలు కాదు, అవి కేంద్రం నుండి రావాల్సిన ఏదైతే నిధులను నిన్న క్లైమ్ బాడేసిలు, మంగళం పెట్టేసిలు వీళ్ళు. ఇది ఎంత దారుణం అంటే మంగళం బాడిరండి. ఇది చాలా ఘోరమైన విషయం. ఇంకొక అంశం, మొన్నటి వరకు ఉద్యోగులనేమన్నాడు, బొంగుగాళ్ళు అన్నారు కదా, బొంగుగాళ్ళే అన్నారు, మిమ్మల్ని అన్నాడు, ఆయనే అన్నాడు ముఖ్యమంత్రి. ఆ వీడియో వైరల్ కూడా అవుతాను. మీకు ఇవాళ ఇంకొక పెద్ద షాకింగ్ న్యూస్ ఏంటంటే మీకు 4 విడతల్లో డిఏ కానీ పిఆర్సీ అసలు ఊసేత్తలే. దాని గురించి అసలు మాట లేదు, మతి లేదు, ఏది లేదు. అవి ఏం చేసుకుంటాడో చేసుకోర్రి. ఇక మొత్తానికి అన్ని బంధువు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రైతు బంధుకు సంబంధించి మీరు రుణమాఫీకి ఏమో 31,000 పైచీలకు కోట్లు కావాలి. ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 70 లక్షల మంది రైతులకు సంబంధించి రుణమాఫీ కావాలంటే 30,000 కోట్ల పైచిలకు కావాలండి. పైసలు అయితే 30,000 కోట్ల పైచిలకు కావాలి. కానీ బడ్జెట్లో ఎంత పెట్టిల్లంటే కేవలం 31,000 కోట్ల అవసరమైతే 26,000 కోట్లే పెట్టిల్లు. దీంట్లో రైతు బంధుకు సంబంధించి 23,000 కోట్లే కేటాయించింది. 3వ వంతు. ఎంత దారుణం అండి ఇది. ₹1.5 వంతు కేటాయించిల్లు. ఏంది ఇది అసలు? ఎంత దారుణం అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే ఆలోచించాలి. ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏముంటుంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా? నేను మళ్ళీ చెప్తా ఉన్నా కదా, ఇంతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా? సో మొత్తానికి వీళ్ళు ఇచ్చిన దొంగ హామీలు, దొంగ కథల వల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతున్నది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సీఎం రేవంత్ సర్కార్ ఎట్టకేలకు నిజాలు చెప్పింది. ఉద్యోగాల విషయంలో తమ తప్పును ఈ బడ్జెట్ ప్రసంగంలో సరిచేసుకుంది. తాము ఇచ్చినవి కేవలం నియామక పత్రాలేనంటూ క్లారిటీ ఇచ్చింది. తరచూ ఈ ఉద్యోగాలను తామే ఇచ్చామని చెప్పుకునే సర్కార్ ఈసారి నోరు తెరిచి బడ్జెట్ సాక్షిగా ఒక నిజం చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? నేను ఆల్రెడీ గతంలోనే చెప్పిన, మంది ఇచ్చిన బిడ్డ మన బిడ్డ అంటే ఎట్ట ఒప్పుకుంటారా నాయన? దానికి ఒక DNA టెస్ట్ ఉంటుంది. ఆ టెస్టుకు సంబంధించిన పంచాయతీ నడుతుంది. మొన్న ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఓ పంచాయతీ నడుస్తుందా, ఓ కమిషనర్ వర్సెస్ ఓ రాజకీయ నాయకుడు? దాని పెద్ద ప్రాసెస్ ఉంటుంది రా నాయన అని చెప్పిన. లేదు మేమే ఇచ్చినాం. నేను ఆడికన్నా మీరు TSPSCకి సంబంధించిన చైర్మన్ ఎప్పుడు నియమించిలు, అక్కడ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చిలు, మా విద్యార్థులందరూ మా నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పుడు అప్లికేషన్ చేసుకున్నారు, వాళ్ళ ఎగ్జామ్లు ఎప్పుడు రాసిలు, వాళ్ళకి ఫలితాలు ఎప్పుడు వచ్చినాయి, మీరు ఎప్పుడు నియామక పత్రాలు ఇచ్చిర్రు అని నేను అడిగితే ఏమన్నారు? లేదు మేమే ఇచ్చినాం, మేమే 30,000 ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు మేమే నింపినాం అన్నారు. ఆఖరికి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కేవలం మేము ఇచ్చింది ఉద్యోగ నియామకాల పత్రాలు మాత్రమే, ఈ ఉద్యోగాలను మొత్తం కూడా చేపట్టింది గత ప్రభుత్వమైన BRS పార్టీ అని చెప్పిండు. చాలా క్లారిటీగా చెప్పిర్రు వాళ్ళు. నిజం ఒప్పుకున్నారు. తరచూ ఉద్యోగాల గురించి మొత్తం క్లారిటీ ఇచ్చింది. ఇక అలాగే రాష్ట్ర తలసరి ఆదాయం పైన అసలు విషయం చెప్పింది. దేశంలో నెంబర్ 1 అంటూ గర్వంగా చాటింది. ఇన్నాళ్ళు గత ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ వచ్చిన సర్కార్ తొలిసారిగా నిజాలు చెప్తుండడంపై సర్వత్రా కూడా ఆశ్చర్యం వేసింది. చెప్పాలి కదా. ఇప్పుడు కోర్టు పోతే ఏముంటుందండి? నోటి మాట సవాలు చెప్పచ్చు. కోర్టు పోతే పేపర్ అనేది కావాలి. ఇప్పుడు అసెంబ్లీ అయినా కూడా బట్టి విక్రమార్క చదవాలన్నా ఆడ పూర్తి స్థాయిలో వాస్తవ కోణాలు ఉండాలి. లేకపోతే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఊకుంటారా? అరే సన్నాసి ఈడేమున్నది, నువ్వేం చదువుతున్నావు, ఇదేం కథ అని అడుగుతారు. బీ ప్రాక్టికల్ అండి. ఇది ఆధునిక యుగం. చేతిలో సెల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. వాస్తవాలన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఈరోజు ఇదొక అంశం అయితే ఉద్యోగాలు ఇయ్యలే, నియామక పత్రాలు మాత్రమే ఇచ్చినామని చెప్పింది. ఉద్యోగాల విషయంలో నిజం ఒప్పుకున్న సర్కార్ నియామక పత్రాలు మాత్రమే ఇచ్చానన్న బట్టి 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ పదే చెప్పుకున్న సీఎం తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1 అన్న డిప్యూటీ సీఎం రాష్ట్ర అభివృద్ధిని చాటుతున్న ప్రభుత్వ లెక్కలు గతంలో అభివృద్ధి లేదంటూ కాంగ్రెస్ కు సంబంధించిన నేతల బుకాయింపులు అంటూ కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి ఇక్కడ జరిగే విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా క్లియర్ కట్గా అర్థమైపోయింది. తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ 1 అంటే గత ప్రభుత్వం BRS పార్టీ పరిపాలన అద్భుతంగా చేసింది.
ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి కానీ అభివృద్ధి కానీ ఎగుమతులు దిగుమతులు దాంతోపాటు ఇక్కడ జరిగిన ప్రతిదీ కూడా అభివృద్ధి పదంలో నడిచింది అనేది క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఇక దీనితో పాటుగా ఉద్యోగాలు ఏమని చెప్పిళ్ళు, మేము 30,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ ముఖ్యమంత్రి గారు చెప్తే, మంత్రులు చెప్తే, ఎమ్మెల్యేలు చెప్తే ఈనేటోళ్ళం అందరం మా చెవులకి వెళ్ళి అయితే రక్తాలు వచ్చి అరే నీ అమ్మ వీళ్ళు టీఎస్పీఎస్సీ ఎప్పుడు పెట్టిళ్ళు, ఎగ్జామ్ ఎప్పుడు పెట్టిళ్ళు, రిజల్ట్స్ ఎప్పుడు ఇచ్చిళ్ళు, ఇవి మీ కాదురా నాయన. గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగ అవకాశాలను ఇచ్చింది, ఫిలప్ చేసింది. ఎన్నికల కోడ్ వల్ల నియామక పత్రాలు అనేది ఆపడం వల్ల వాటిని ఇవ్వలేకపోయింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అంగరంగ వైభవంగా ఒక బాహుబలి సెట్ వేసి ఆ సెట్ మీద నియామక పత్రాలు ఇగో ఇట్లా తెలుసు అయినా మామూలుగా లేదు యాక్టింగ్. ఇంకా ఏంది ఇగో తీసుకోండి, ఇగో ఇట్లా 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 పెట్టి ఇట్లా 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 అనుకుంటా నేనే ఇచ్చిన ఇగో ఇట్లా ఇట్లా ఇచ్చుకుంటా నియామక పత్రాలు అని చెప్పి ఇప్పుడు అసెంబ్లీ నిండు అసెంబ్లీ సాక్షిగా మేము ఒక్క ఉద్యోగం కూడా ఫిలప్ చేయలేం, మేము అధికారంలో నుండి వచ్చినప్పుడు ఇప్పటి వరకు గుండు సున్నా అని చెప్పిండు. ఇది క్లియర్ కట్ అర్థం చేసుకోవాలి. ఇక ఇంకొక అంశం ఏంటంటే నిన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెడు కూడా ఆడిండు. రేవంత్ రెడ్డికి నాకు తెలిసి ఏసీలో కూడా చెమటలు పుడతాయి, అంత అద్భుతంగా మాట్లాడాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇట్లా అనుకుంటా వస్తే ఒక్కొక్కడిగా మళ్ళీ ఇట్లా అనుకుంటా ఇట్లా దిగంగానే ఇక ఒక్కడన్నా మళ్ళీ పూర్తి స్థాయిలో మాట్లాడతారా? నక్కిన బల్లి లెక్క ఎక్కడోడక్కడ అసెంబ్లీలోనైతే ఇక అందరి ముఖాలు తలకిందులే ఉన్నాయి, పైకి ఎత్తినోడు లేడు. ఇంకా పార్టీ మారిలో ఉన్న పరిస్థితి ఇక పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అటుగాక ఇటుగాక ఇప్పుడు వాళ్ళు ఏంటిదో వాళ్ళ మీద వాళ్ళే టెస్టులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మేమేంటిది అని వాళ్ళ మీద వాళ్ళే పరీక్షలు చేసుకోవాల్సిన క్షణం ఆసన్నమైంది. అటు బీఆర్ఎస్ గాక ఇటు కాంగ్రెస్ గాక షేరినోళ్ళు మూలకు గూకొని అయిపోయిందా? ఇక కేసీఆరే రావాలన్నారు. కేసీఆర్ అడుగు పెట్టిన తర్వాత ఎక్కడోడక్కడ ఖామోషి అయిపోయాం. ఆఖరికి అసెంబ్లీలో పిన్నీసి ఇట్లా కిందెత్తా సౌండ్ వినబడే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటి వరకు జబ్బలెగిరేసి తోపు తురుము లెక్క మాట్లాడిన ప్రతి ఒక్కడు కూడా కుయ్యమనిలే కేసీఆర్ వచ్చినాక. ఇక కేసీఆర్ వచ్చినాక ఉంటుందా ఇక ఆట ఎట్లుంటుంది మీకు తెలియని కథ ఏముంటుంది. తెలంగాణ బీటలారా కేసీఆర్ వచ్చినాక ఇక ముచ్చట ఎట్లుంటుంది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర బడ్జెట్పై మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత చిత్రంలో ఎమ్మెల్యేలు వివేకానంద, కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ప్రతిపక్ష హోదాలో మొన్నటి వరకు ముఖ్యమంత్రి పదవిని అనుభవించి విపక్ష పాత్రతో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడతాయంటే షెడ్యూడే విఫల సర్కార్ను చీల్చి చెండాడుదాం, బడ్జెట్ అంతా గ్యాస్ ట్రాష్. కేసీఆర్ చెప్పలే, గ్యాసే ఉత్తదే, ఏం లేదు అలా బడ్జెట్లో. అది ప్రజారంజకం కాదు, ఏది కాదు, కేవలం అంకెల బడ్జెట్, అది లంక బిందెల బడ్జెట్. ఇందులో మొత్తం పరమార్థం ఉన్నది, మీరు ఎంకలాడితే చాలా వెళ్తుంది. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, అంతా గ్యాస్ ట్రాష్ తప్ప ఇందులో ఏమీ లేదు. మీ వ్యవసాయ పాలసీలు, పారిశ్రామిక పాలసీలు, ఐటీ పాలసీలు ఏమిటనే దానిపై స్పష్టత ఉన్నదా? ఈ ఏడాది మా లక్ష్యం ఇది అని ఎక్కడైనా చెప్పిర్రా? సార్ వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియదు సార్. మీరు ఇన్ని క్వశ్చన్లు అడిగితే వాళ్ళు మళ్ళీ బుక్కులు చదువుతారు. అదేదో సినిమా స్నేహితుడు సినిమాలో గాక హీరో గాక క్వశ్చన్ అడిగితే నేను టైం ఇస్తున్నా 2 నిమిషాలు చదువుకో అంటే కూడా వీళ్ళకు మనం 100 రోజులు ఇచ్చినా చదువుకోలేరు సార్. వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఎమ్మెల్యేలను పిలిచి నాయన మీ వ్యవసాయ పాలసీ అంటే ఏంటిది, వ్యవసాయ పాలసీ అంటే ఏంటిదో అడగండి సార్. దాంతోపాటు పారిశ్రామిక పాలసీ అంటే ఏంటిదో అడుగురి. ఐటీ పాలసీ అంటే అవును అసలు వ్యవసాయ పాలసీ అంటే ఏంటిది, ఐటీ పాలసీ అంటే ఏంటిది అనేది వాళ్ళ ఎమ్మెల్యేలు గత్తర అవుతారు. మీరు అనుకుంటున్నారేమో కేసీఆర్ గారికి ఉన్నంత అనుభవం, కేసీఆర్ గారికి ఉన్నంత అది వాళ్ళకి లేదు. కేసీఆర్ చెప్పింది మొత్తం నిజం. ఏంది అంటే అంత గ్యాస్ ట్రాషే. రాష్ట్ర బడ్జెట్లో రైతు భరోసా ప్రస్తావన అనేది ఇచ్చిల్లా, రైతు భరోసా ఇచ్చిల్లా. విధానం అంటూ లేని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దళిత సమాజం పట్ల వారిది ఫ్యూడల్ పాలసీ, నిధులు ఇవ్వక అట్టడుగు వర్గాల గొంతుకోసారి. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేటతెల్లమైపోయింది. బడ్జెట్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేను చెప్పలే, ఈడ చాలా క్లారిటీగా ఉంది. మా గోల్స్ టార్గెట్స్ ఇక్కడ ఏంది, ఈ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి కేసీఆర్ గారు చెప్పింది చాలా క్లారిటీ అండి. ఇక్కడ మీకు ఒక అంశాన్ని చెప్తా, క్లియర్గా అర్థం చేసుకోర్రి. బడ్జెట్ ప్రవేశపెట్టిన సరే, బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత 2024-25 బడ్జెట్ అండి. వీళ్ళ లక్ష్యం ఏంటిది? వీళ్ళ లక్ష్యం అంటే ఒకటో ఏడుస్తుంది కదా, ఈ ఏడాది మేము ఇది చేయాలనుకుంటున్నాం, మేము ఈ ఏడాది ఇది డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం, ఈ ఏడాది అది చేస్తాం ఇది చేస్తామంటూ అసలు బడ్జెట్ అయిపోయినా ఎక్కడ కనబడలే నాకు. ఆ బడ్జెట్ మొత్తం అయిపోయేదాకిన్నా కానీ బడ్జెట్లో ఎక్కలేదు, ఏం ఎక్కలే. అలా ఏంది అంటే అలా ఏమైనా ఉంటాయి కదా మ్యాటర్.
అలా ఏంది అంటే అంకెలు పెంచుకొని వాళ్ళు ఎట్లా వాళ్ళ బ్యాంకు ఖాతాలలో వేసుకుందామని చూస్తున్నారు తప్ప ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎక్కడన్నా న్యాయం చేద్దామన్న కోణం అయితే ఎక్కడ కనవల్లే. చెప్పినా కదా మొత్తానికి ప్రభుత్వానికి చీల్చి చెండాడే ప్రయత్నం అయితే చేయబోతున్నాడు. బడ్జెట్లో మొత్తం గ్యాస్ రాసే ఉంది. ఎవరి బడ్జెట్లో త్వరలో తెలుస్తుంది. ప్రజల ఆశలపై నీళ్లు చల్లిరు, అన్ని వర్గాలను మోసం చేసిరు. ఇది అర్భక ప్రభుత్వం, కొత్తగా ఒక్క సంక్షేమ పథకం కూడా లేదు. మీడియా సమావేశంలో కేసీఆర్ ఎంత ఘోరంగా అంటే కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిండు. మామూలు కూడా కాదు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మొదటిసారి చాలా ఉత్కంఠమైన కోపంతోని, చాలా ఆవేశంతోని, చాలా అర్థవంతంగా కూడా మాట్లాడాడు. విపక్ష హోదాలో అక్కడికి వచ్చి మాట్లాడినా కూడా ఇక చూడు, బడ్జెట్లో గ్యాస్ ట్రాష్ తప్ప ఏమీ లేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఇది బడ్జెట్ ప్రసంగంలా లేదని, రాజకీయ ప్రసంగంలా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని విమర్శించారు. ప్రజల గొంతు కోసిందని ఈ ప్రభుత్వం బడ్జెట్ ఒట్టి డొల్లా అంటూ మండిపడ్డారు. రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్లుగా చెప్పారని, దళిత బంధు పథకం ప్రస్తావన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులంటే ప్రభుత్వానికి ఉన్న ప్రేమ ఇదేనా అని ప్రశ్నించారు. గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పడతారని, ఒత్తి పలకడం తప్ప బట్టి కొత్తగా చెప్పింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రైతులను పొగిడినట్లే పొగిడి నిండా ముంచారని, ఈ అర్భక ప్రభుత్వం ఒక పాలసీ ఫార్ములేషన్ కూడా చేయలేదని అన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, రైతులను ప్రభుత్వం వంచిందని అభిప్రాయపడ్డారు. కథ చెప్పారు తప్ప బడ్జెట్ పెట్టినట్లుగా అనిపించలేదని, పేదల కోసం ₹1 పాలసీ ఆయన ప్రకటించారంటూ కూడా ప్రశ్నించిన పరిస్థితి. ఇక వీళ్ళది ఎట్లున్నది అని చెప్తా. ఓ బట్టన్న 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 వచ్చండి మళ్ళీ వాళ్ళ పుల్లవ తల్లి రండే. ఈ బడ్జెట్ చూస్తూ ఉంటే ఇవాళ మనకు బడ్జెట్ లెక్క లేదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, ఇట్లా హరికథ చెప్తారు చూడు, అట్లున్నది ఇలా పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇది మొత్తం పొలిటికల్ డ్రామా తప్ప, పొలిటికల్ అంటే వాళ్ళ పొలిటికల్ ఎజెండా లెక్క ఉన్నది కానీ బడ్జెట్ లెక్క లేదని కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఇక ఇదే బడ్జెట్ మీద హరీష్ అన్న మాట్లాడింది. నేను 6 అడుగుల బుల్లెట్ మాట్లాడిను. ఏమన్నాడు, దశ దిశ లేని బడ్జెట్, ఎన్నికలలో గ్యారంటీల గ్యారంటీ, ఇప్పుడు అంకెల గ్యారంటీ, 57,000 కోట్ల అప్పు తెస్తామంటున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలు, ఆనాటి మేధావులు, ఈనాటి ప్రజలు, మరి వీళ్ళందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి 57,000 కోట్ల రూపాయల అప్పు తెస్తామని చెప్పారు కదా. మరి అప్పుల రాష్ట్రంగా తెలంగాణను మారుస్తా ఉంటే మేధావి వర్గం మౌనంగా ఉంటుంది, ఎందుకు మౌనం వీడడం లేదు అనేది కూడా మనం మాట్లాడాలి. ఈ రోజు ఇంత దారుణంగా ఇంత ఘోరంగా జరిగిపోతా ఉంటే కనీసం ప్రజలకు ప్రజాపాలనకు సంబంధించిన బడ్జెట్ కాకపోవడం కేవలం అంకెల బడ్జెట్, దాంతో లంకెబిందెల బడ్జెట్ గానే మారిపోయింది అంటూ కూడా చెప్పిండు. గతంలో అప్పులపై నిందలు వేసిర్రు, అవును ఘోరంగా వేసిర్రు. ఓ కొడుకాదు, ఎట్లా అంటే మామూలుగా కాదు, అప్పులు తెత్తాండు కేసీఆర్ అని పుండకోరు కన్నీళ్ళు. బడ్జెట్లో 2 లక్షల ఉద్యోగాలు ఏడున్నాయి, ఇయ్యలే అన్న హరీష్ అన్న. బడ్జెట్లో 2 లక్షల ఉద్యోగాలు ఏడిచ్చిల్లు వీళ్ళు. బడ్జెట్లో 2 లక్షల ఉద్యోగాలు ఏనన్నా ఊసుకైనా కనీసం మచ్చుకైనా కూడా కానరాలే. ఆ ఉద్యోగాల జాడ వినబడుతుందేమో ఉద్యోగాలు అనుకున్నా, పిఆర్సీ గురించి వినబడుతుందేమో, ఆర్టీసీ విలీనం గురించి వినబడుతుందేమో, మహిళలకు 2,500 గురించి వినబడుతుందేమో, ఏది వినబడలే అన్న. దారుణం ఇది. మహాలక్ష్మి పథకం 2,500, పింఛన్ల ప్రస్తావన, మా ముసలోళ్ళు, మా వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరికీ సంబంధించి పింఛన్లకు సంబంధించి, ఒంటరి మహిళ వీళ్ళ పింఛన్ల గురించి కనీసం వల్ల ఒక మాట ఉలుకు లేదు, పలుకు లేదు, ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుగా ఈ బట్టి విక్రమార్కన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా గట్టనే ఉన్నది. ఎంత దారుణమండి ఇది. పింఛన్ల గురించి కూడా ప్రస్తావన లేదన్నా, కనీసం పింఛన్ల పంచాయతీ కూడా లేదు. ఇక నిరుద్యోగ భృతి ఇక జాడే లేదు. విద్యా భరోసా కార్డు అనేది వచ్చి వెచ్చిండు, ఆగం చేసిండు యువతని. ఇవాళ మేనిఫెస్టోలో ఒక లెక్క, బడ్జెట్లో ఇంకో లెక్క. రాష్ట్రాన్ని 13వ స్థానం నుండి నెంబర్ 1 రాష్ట్రంలోకి నెంబర్ 1గా తెచ్చాం. బడ్జెట్ పై హరీష్ రావు కామెంట్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. హరీష్ అన్న చాలా క్లియర్గా చెప్పిండు, అప్పుల రాష్ట్రంగా తెలంగాణను చేసిర్రు, ఈ దొంగలు చేయబోతున్నారు. మళ్ళీ దాంతోపాటు నిరుద్యోగులకు సంబంధించి, పింఛన్లకు సంబంధించి, విద్యా కార్డుకు సంబంధించి, మహిళా భరోసాకు సంబంధించి, నిరుద్యోగ భృతికి సంబంధించి ఇవన్నీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో ఉన్నాయి. మరి ఇక్కడ ఏమైంది, బడ్జెట్లో ఏమైంది? బడ్జెట్లో నిధులు కేటాయిస్తేనే కదా దాన్ని మనం అమలు చేయగలుగుతాం. మరి బడ్జెట్లోనే నిధులు లేనప్పుడు దాన్ని ఏ విధంగా అమలు చేయగలుగుతారు? అంటే మీకు ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసిర్రా, దాంతోపాటు మహిళలకు 2,500 ఇవ్వమని చెప్పిర్రా, పింఛన్లు పెంచామని చెప్పేస్తున్నారా, లేకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వమని చెప్తున్నారా, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇచ్చేది లేదంటున్నారా, లేకపోతే పూర్తి స్థాయిలో ఇక్కడ నెంబర్ 1 రాష్ట్రంగా గత ప్రభుత్వం పరిపాలించింది అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఈరోజు
అంతకు మించి ఏం లేదు. ఇక తెలంగాణ తలసరి ఆదాయం దేశం కంటే ఎక్కువ, సన్నవడ్లకే బోనస్ అని మరోసారి క్లారిటీ. హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీ భూమి లేని రైతులకు ఏడాదికి 12,000 ఇక 30,000 నియామక పత్రాలు ఇచ్చాం. ఎండాకాలంలో 24 గంటల కరెంట్ ఇచ్చాం. బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క. ఎండాకాలంలో బట్టి విక్రమార్క ఇంట్లో 24 గంటల కరెంట్ ఉన్నది, రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఇంట్లో కరెంట్ ఉన్నది, మంత్రులు వాళ్ళ ఇంట్లో ఉన్నది. కానీ తెలంగాణ ప్రజల వాళ్ళ ఇంట్లో, చాలా పేద మధ్యతరగతి బీద వాళ్ళ ఇంట్లో, గ్రామాలలో నివసిస్తున్న మా ఇళ్లలోనైతే 24 గంటల కరెంటు రాలే. ఓ రోజు మార్నింగ్ న్యూస్ కూడా ఇక్కడనే చేసిన, చెమటలు గక్కంగా చేసిన. 2.5 గంటలు నీకు కరెంటు పోయింది. మళ్ళీ నువ్వు బట్టన్న అబద్ధం చెప్పకు. నీ మీద ఓ గౌరవం ఉన్నది. బట్టి విక్రమార్క గారు అంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ ఉన్నది. ఎందుకంటే మీరంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా కష్టపడచ్చులు. మీరు కరుడు గట్టిన కాంగ్రెస్ వారి, మీరు నిజమైన కాంగ్రెస్ వాది, మీరు తెలంగాణ ప్రజల కోసం మంచి చేస్తారని ఒక నమ్మకం ఉంది. మీరు కూడా అబద్ధాలు చెప్తే ఎట్లా బట్టన్నా? మీ పరువు మీరు తీసుకోకుర్రన్నా? మీ పట్ల మాకు కాస్తో కూస్తో రెస్పెక్ట్ ఉందన్నా? మీరు పూర్తి స్థాయిలో అట్లా చేస్తే ఎట్లన్నా బట్టన్నా? మీరు 2,91,159 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిల్లు, మంచిగానే ఉన్నది. గత ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 3.2% అభివృద్ధి చెందింది. ఇదే కాలానికి భారతదేశ ఆర్థికానికి సంబంధించి 7.6%, తెలంగాణ 7.4% వృద్ధిని నమోదు చేసుకుంది తలసరి ఆదాయంలో. అంటే తెలంగాణ వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కన్నా తక్కువ అని చెప్పారు. ఆదాయం మించి రుణం పెరిగిపోతుందంటూ తెలంగాణ ఆర్థిక స్వస్థ ప్రమాదంలో పడుతుందని బట్టి విక్రమార్క అభిప్రాయపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక దీన్ని నిలువరించడానికి కఠోర ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలని, నివారించాలంటే ఆర్థిక వ్యయాన్ని ఆదాయాన్ని సమపరిచే చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ సగటు చాలా ఎక్కువగా ఉందంటూ కూడా ఆయన్నే చెప్పింది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా దయచేసి ఆలోచించాలి. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏదైతే హామీలు ఇచ్చిందో వాటన్నింటిని తుంగలో తొక్కింది. మొత్తం దీంట్లో ఏమీ లేని పరిస్థితి కనబడ్డది. ఇక దాంతో పాటుగా ఒక్కసారి నేను ఇంకొక మాట కూడా చెప్పాలి. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పకపోతే ఇది ఆగమైపోతుంది. ఇక వీళ్ళ యొక్క భజన పేపర్లకు సంబంధించి తర్వాత చూద్దాం. దానికంటే ముందు నిన్న రామన్న ఒక మాట అన్నాడు. కేటీఆర్ పార్ట్ టైం మున్సిపల్ మంత్రి, గాడి తప్పిన నగర పారిశుద్ధ్యం, సీఎం రేవంత్ పై కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఎందుకు వేసిండు? హైదరాబాద్లో పారిశుద్ధ్యం అనేది ఎట్లా అటకెక్కింది? మొన్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పజ్జన్న దగ్గరికి ఆ అడ్డగుట్టకు సంబంధించిన ప్రజలు ఒక దాంట్లో పావును బంధించి తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే పజ్జన్న ఒకటేసారి వెళ్ళిపోయాడు. అరే గిదేంద్రబాయ్ పాము తెచ్చి నేనేం అన్యాయం చేసిండ్రా అన్నాడు. లేదు సారు మీరేం చేయలే, మా అధికారులు పారిశుద్ధ్యం చెత్తనంతా తీసుకుపోయేసరికి మా ఇళ్లకి పాములు వస్తున్నాయి సార్, మాకు భయం అవుతుంది, మా పిల్లలు బయటికి వెళ్తే పాము కాటు గురైతే ఏంది పరిస్థితి అని తీసుకొస్తే వీడియో కాల్ చేసి కమిషనర్ గారికి ఇది కనబడుతుందా ఏందో తెలుసా మీకు అని అన్నాడు. నాకు కనబడతలేదు సార్, దగ్గర నుండి చూపెడితే అది బుస్సుమందే, ఇగో ఇప్పుడు కనబడ్డదా సార్ పాము సార్ అన్నాడు. ఏంది కదా ఏంది అంటే మీ యొక్క ఘనకార్యం అని చెప్పిండు. మరి పార్ట్ టైంకి సంబంధించిన మున్సిపల్ మంత్రి గారు కూడా గట్లనే ఉన్నది. ఈరోజు పార్ట్ టైం మున్సిపల్ శాఖ మంత్రి గారికి సంబంధించి కూడా పరిస్థితి గట్లనే ఉన్నది. ఈరోజు ఏమైపోయింది? పార్ట్ టైంకి సంబంధించిన మున్సిపల్ మంత్రి వల్ల ఏమైపోయింది? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పినా అంటే ఈరోజు పార్ట్ టైం మున్సిపల్ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఆ హైదరాబాద్కు సంబంధించిన పారిశుద్ధ్యం అటకెక్కింది. ఇక చూడు, ఏమి చదువులు చదవాలేరన్నా నా తెలంగాణలోనా చూడురి రేవంత్ అన్న పాలన ఏం పాట ఉంటుందని. 3 రంగుల జెండా వచ్చి సింహమోలే కదిలేనాడు, లాట్రెమ్ము పొక్కల దాచుకున్నాడు, ఇదే మన కాంగ్రెస్ పాలనలా అని పాడాలన్నా? ఏమని పాడాలి మేము? 3 రంగుల జెండా వచ్చి బడిలోన చెత్తిరి వచ్చి చదువుకుంటున్నాం అని పాడాలన్నా? ఏమని పాడాలన్నా? 3 రంగుల జెండా వచ్చి మేడిగడ్డల దుగ్దామంటే వద్దా అని చెప్పేటోళ్ళం అని పాడాలన్నా? ఏమని పాడాలి నీ పాటలు? నీ 3 రంగుల జెండా పాటలు ఏమని పాడాలి? నువ్వు ఈరోజు 1,50,000 కోట్లు అని చెప్పి 1,500 కోట్లు ఇచ్చినావు కదా మూసీ నదికి. అంకెల బడ్జెట్ కాస్త ఈ బడుల పరిస్థితి ఏందన్నా? గొడుగుల కింద పాఠాలు. నువ్వేం చేయాలి? విద్యా వైద్యం మంచి ఆర్టీసీ అదేంది ఫ్రీ బస్సు, దాని దిక్కుమాలిన పథకం ఒకటి తీసుకొచ్చి ఫ్రీ బస్ అని పెట్టి 2,000 కోట్ల అప్పనంగా పెట్టిలు. మా దగ్గర 10 రూపాయలు లేనట్టు ఈ 2,000 కోట్ల రూపాయలతోని మా బడులను ఎంత అద్భుతంగా చేయవచ్చు. మా పిల్లలకు పైన పెచ్చులుడి మీద పడితే తలలకి ఏమన్నా గాయాలైతే ఏంది పరిస్థితి? చూడు, గొడుగుల కింద పాఠాలు.
ఇక ఏం చెప్తామండి, పాఠశాల పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ అవడంతో గొడుగులు పట్టుకొని మా విద్యార్థులు ఇట్లా పాఠాలు వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఎక్కడో కాదు, మంచిర్యాల జిల్లా కృష్ణపల్లి జడ్పీ సెకండరీ స్కూల్ భవన్లో ఈ చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేసిరు. ఓవైపు విద్యార్థులు వర్షపు నీళ్లలో గొడుగులు పట్టుకొని పాఠాలు వింటుంటే కనీసం పట్టించుకోరా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరోవైపు అధికారులు 2 లక్షలతో మరమ్మతులు చేస్తామని చెప్తుండడం కూడా ఆశ్చర్యకరం. వీళ్ళు ఏమని చెప్పిరట తెలుసా, ఇక్కడ మేము దాదాపుగా 2 లక్షలతో మరమ్మతులు చేసినామని చెప్పిర్రట. ఇంత దారుణమా? చెప్పురేమంటానా? ఇప్పుడు ఏం పాట పాడదాం? గొడుగులు పట్టాలే బడికి పోవాలే అనాలా? లేకపోతే నీ పాట పట్టుకొని 3 రంగుల చెత్తిరి బట్టి బడిలో నా కూసో నీ పాటలు వింటానమని పాటలు పాడ. ఏం పాడాలి నీ పాటలు చెప్పు. ఇప్పుడు ఈ యువతకు నువ్వేం న్యాయం చేస్తావు? అప్పనంగా మళ్ళా నెలకు 300 కోట్లు ఇస్తాను ఆర్టీసీకి. మా పొన్నం ప్రభాకర్ అన్న పాపం మా ఆవేశం పొన్నం ప్రభాకర్ అన్న పొన్నం ప్రభాకర్ అన్నకు ఆవేశం ఆగదు అసలు. గదే మాటకి విద్యార్థుల మీద రాదే పొన్నమన్న. 2000 కోట్లతో ఏం ఒరిగింది ఈ తెలంగాణకు? ఆర్టీసీ బస్సుకు సంబంధించి 2000 కోట్ల రూపాయలు అప్పనంగా పెడితే అది దేనికైంది? ఇద్దరు ఆడోళ్ళతో కొట్టుకోవచ్చే, తనుకోవచ్చే, కూరగాయల బేరం చేసుకోవచ్చే, మల్లెపూలు అల్లుకోవచ్చే, పూలమల్లుకోవచ్చే, దాంతోపాటు ఏంది ఆ బీడీలు చేసుకోవచ్చే, టైంపాస్ అయితే షాపింగ్లు పోవచ్చే. ఇక ఇంత జరిగే. ఇక చెప్పు పొనమామన్న ఏందన్నా ఇది? 2000 కోట్ల రూపాయలు అప్పనంగా చెప్తిరి. ఇక ఇంకొక పెద్ద ముచ్చట చెప్తా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడిర్రండి. నేను కల్వకుంట్ల తారక రామారావు గురించి ఒక మాట చెప్పిన. ఏం మాట చెప్పిన అంటే చాలా క్లియర్గా చెప్పిన. మేడిగడ్డ, కాళేశ్వరం, అన్నారం, సుందిల్లా ఈ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమైపోతుంది, ఎట్లయిపోతుంది అనేది చాలామంది మాట్లాడారు. మేడిగడ్డ గట్టిగానే ఉన్నది, నన్ను చూడడానికి వచ్చేటోడు గట్టిగా ఉండాలి అని అన్నాడు. మేడిగడ్డ మంచిగా పరవళ్ళు దొక్కుతున్నది. ఆ పరవళ్ళల్లో దొక్కుతున్న దాంట్లో నీళ్ళల్లో ఎవడైతే దునికి ఆ ఒడ్డు ఈ ఒడ్డుకు అత్తడో చెక్ చేసి రారీ అని పిలుస్తున్నది. ఇప్పుడు రమ్మని మేడిగడ్డ పిలుస్తున్నదిరా. 3 రంగుల జెండా పెట్టి సింహమూలే కదిలి నువ్వు మేడిగడ్డకు రావాలంటున్నదే. ఓ రేవంత్ అన్న దా, మేడిగడ్డ పిలుస్తున్నది నిన్ను. మేడిగడ్డ రమ్మంటున్నది. మేడిగడ్డ పరవళ్ళు దొక్కుతున్నది. ఈ కొన నుండి దునికి ఆ కొన పోయి దరి ముట్టుకొని ఈ కొనకు రా. గంతే. నేను వైఆర్టీ టీవీ మొత్తం జర్నలిజమే బంద్ చేస్తా. ఓకేనా? అలా దునికి ఈ కొన పోయి ఎట్లున్నాయి మేడిగడ్డ పిల్లర్లు గట్టిగా ఉన్నాయా లేవా పోయి చూసిరా. ఇవాళ గదే చెప్తుండు మా తారక రామారావు. అది వేయిండు ఏమంటున్నాడో ఇనురి. పొలాలు ఎండిపోతుంటే నీళ్లు వృధా, ఇగో వృధాగా వదిలేస్తలేరా? కన్నెపల్లి దగ్గర 10 లక్షల క్యూసెక్ల నీళ్లు వృధా, వెంటనే రిజర్వాయర్లు నింపండి. సర్కార్ నిర్లక్ష్యంపై కేటీఆర్ ఆగ్రహం. లోయర్ మానేరు డ్యామును పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు నేడు మేడిగడ్డ, కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన. మీకు అర్థమవుతుందా? ఇక్కడ అర్థమవుతుందా నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కన్నెపల్లి పంప్ హౌస్, మేడిగడ్డ బ్యారేజీ కాలిపోతాయి. అయ్యో అప్పనంగా పోసిండు కేసీఆర్. అయ్యయ్యో మొత్తం 80,000 కోట్ల రూపాయలు నీళ్ళలో అయిందన్నా. ఏం చేద్దామన్నా అని చెప్పిర్రు. 80,000 కోట్ల రూపాయలు నీళ్ళలో పోలే. ఈ రోజు ప్రాజెక్టులు పటిష్టంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. తెలంగాణలో సాగునీరు, తాగునీరు. ఎండాకాలంలో కూడా గంగమ్మ తల్లి పరవళ్ళు తొక్కి పాదాలను ముద్దాడింది, నేలమ్మ తల్లిని ముద్దాడింది. చరిత్రలో కనీవిని వేరుగని ఏ విధంగా 1956 నుంచి 2014 వరకు నేను ఎప్పుడూ చూడలేదు అనేది చాలా మంది మాట్లాడారు. ఎండాకాలంలో కూడా చెరువులన్నీ కూడా మత్తళ్ళు తొక్కించిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే దక్కుతుంది. ఇగో మేడిగడ్డ కూలిపోతుంది, కాళేశ్వరం ఆగమైపోతుంది, కన్నపల్లి మునిగిపోతుంది, లోయర్ మానేరు పూర్తయిపోతుంది, ఏదేదో అవుతుందని మాట్లాడిన అందరికీ కల్వకుంట్ల తారక రామారావు సమాధానం చెప్తున్నాడు. ఈరోజు పోయిండానికి పోర్రి. ఎవరన్నా డౌట్ ఉన్నది మేడిగడ్డ కూలిపోతుంది అనేటోళ్ళు ఏం చేయరు అంటే, మాది ముఖ్యమంత్రి అయినా మంత్రులైనా ఎవరైనా పర్లేదు, అలా దునికి అటు కొనకు పోయి దాన్ని ముట్టుకొని మళ్ళీ ఇటు కొనకు అటు పోయి మీ 3 రంగుల జెండా వాతి, ఇక్కడ మీ 3 రంగుల జెండా మీరు పోయేస్తే ఓకే ఉన్నట్టే. ఇక మరి పోయి రాకపోతే మాకు తెలియదు. మరి మీరు అక్కడ ఏమన్నా పిల్లర్లు మట్టి వేయబోతాలో, ఇసుక వేయబోతాలో, సిమెంట్ వేయబోతాలో అనుకుంటాం. గంతే. పోయి చూసి రారి. మీరు కేవలన్నా కావాలంటే బస్సు సౌకర్యం కల్పిస్తాడు మా తారక రామారావు. కాంటే నేను మాట చెప్తా, రిక్వెస్ట్ చేస్తా, దండం పెడతా, ఏదో ఒకటి చేస్తా. లేకపోతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళనన్నా చందా అడిగి ఇస్తా. పోయి మేడిగడ్డ చూసిరా, ఇప్పుడు చూసిరా. మేడిగడ్డ గురించి అడగోలుగా మాట్లాడితే మొత్తం ప్రాజెక్టులకు సంబంధించి. ఇక చూడుర్రి, ఇగో
అందరు వేలు బీఆర్ఎస్ వాళ్ళు అందరు వేయాడికి గురువారం బీఆర్ఎస్ బృందంతో కలిసి మానేరు డ్యాంను పరిశీలిస్తున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు. రాజకీయం కోసం రైతులతో సర్కార్ చెలగాటం, కుట్రలను 10 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని తట్టుకొని నిలబడింది కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయాలి, తక్షణమే రిజర్వాయర్లు నింపాలి. కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఎలాంటి సందర్శన అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. మరి రిజర్వాయర్లు ఎందుకు నింపుతలేవు? రిజర్వాయర్ల ఏ లోటు ఉన్నది? ఏమైంది రేవంత్ రెడ్డి నీకు? రిజర్వాయర్లు ఎందుకు నింపట్లేదు? రిజర్వాయర్లలో ఏం జరిగింది? రిజర్వాయర్లు నింపుతే నీకేమొచ్చిన కష్టమైంది? నీకేం కష్టం వచ్చింది? ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ అడపో పూర్తి స్థాయిలో కూడా వర్షాలు కొన్ని చోట్ల బలంగా ఉండే, మరికొన్ని చోట్ల వర్షాలు రిజర్వాయర్లు నింపితే రేపు తాగునీరు సాగునీరుకు పనికొత్తది కదా. లేదు ఇగో చూడు పోయిండు. ఈయనతో పోతావా చెప్పు, నేను మాట్లాడిస్తా. ఏందోనట్టు ముచ్చడే చెప్తాను. ఇక చూడురి, కండ్లు పెద్ద వేసుకొని చూడురి. కాళేశ్వరమే కల్పతరువు. సమైక్య రాష్ట్రంలో సాగునీటి రంగంపై నిర్లక్ష్యం. కేసీఆర్ సర్కార్ రీడిజైన్తో జల భాడాగారం అంటూ కూడా చూడొచ్చు. 44 ఏళ్లలో ఏటా 1709 టీఎంసీలు సముద్రం పాలైనవి. ప్రస్తుతం మేడిగడ్డ వద్ద నుంచి రోజుకు 70 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి. కుట్రలని కట్టుకథలన్నీ తట్టుకున్న ప్రాజెక్టు కాంగ్రెస్ కళ్ళు తెరిస్తే తప్పనున్న ముప్పు. నేడు బీఆర్ఎస్ బృందం మేడిగడ్డ సందర్శన అంటూ కూడా చూడొచ్చు. నా ప్రాణం పోయినా సరే రాబోయే 5 ఏళ్లలో 1 కోటి ఎకరాలకు సాగు నీరు అందించి తీరుతా. నా తెలంగాణ 1 కోటి రతనాల వీణ అని నిరూపిస్తా. 600 ఎన్ని ఆటంకాలు కల్పించినా, అవరోధాలు ఎన్ని సృష్టించినా హరిత తెలంగాణను సాధించే వరకు మన ప్రస్థానం ఆగేదే లేదు. మమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆపుదామనుకుంటే అది భ్రమ. నాకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ దీవిస్తున్న నా తెలంగాణ ప్రజల సహకారంతో ప్రాజెక్టులన్నీ కూడా కట్టి తీరుతా. తెలంగాణ రాష్ట్రం మెయిన్ ట్యాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాలు. స్వరాష్ట్రంలో నిధులు నియామకాలు సాధించుకున్నాం. ఇక కావాల్సింది నీళ్ల పరిష్కారమే. ఇది ఎప్పుడో తెలుసా? 2016 మార్చి 31న శాసనసభ వేదికగా చేసిన ప్రాజెక్టుల రీడిజైనింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పిన మాటలు. ఇది కార్యరూపం పెట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు అంకురార్పణ చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అందుకే రీడిజైనింగ్. రాష్ట్రంలో గోదావరి పరివాహకం 69%. దీంట్లో కృష్ణాకు సంబంధించి 68.5% ఉంటుంది. సో మెజార్టీ పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్న నాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రాజెక్టులకు అన్యాయం జరిగింది. కాబట్టి ఇప్పటికీ తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కల్పతరువు అద్భుతంగా ఉన్నది. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును కనుక అక్కడ అందులలో మేడిగడ్డకు డైలీ 70 టీఎంసీలు. నేనేమంటున్నానంటే మీరందరూ తెలంగాణ ప్రజలందరూ ఆమోద ముద్ర వేస్తే జై తెలంగాణ అని ఒక్కసారి మీ ఇంటికాడ అనుకోర్రి. ఇగో నేనేమంటున్నా అంటే ఇక్కడ దరి ఉన్నది, ఇక్కడ దారి ఉన్నది, లేకపోతే ఈడ దారి ఉన్నది, లేకపోతే ఈడ దారి ఉన్నది. ఈ ప్లేస్ అంతా ధరులే కదా. సరే ఒక్క నిమిషం ఏనుర్రి. ఇక్కడ ముఖ్యమంత్రి అయినా పర్లే, మంత్రులైనా పర్లే, ఎమ్మెల్సీలైనా పర్లే, ఎమ్మెల్యేలైనా పర్లే, ఎవరైనా పర్లే. ఇక్కడ మీ 3 రంగుల జెండాలను వాతి ఇట్లా పోయి ఇట్లా ఈత కొట్టుకుంటే డింగ్ 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 డింగ్. ఇక్కడ మళ్ళీ 3 రంగుల జెండా వాతి మళ్ళీ ఇక్కడ పోతే డింగ్ 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 అత్తే అప్పుడు చూడుర్రి మరి గట్టి ఉన్నదా లేదా పోయి చూసిరారు. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అద్భుతమైన ప్రాజెక్టు. నిన్న మొన్నటి వరకు ఏమన్నా 1,50,000 కోట్లు పెట్టి మూసీని ప్రక్షాళన చేస్తాం. తెలంగాణ ప్రజల దెబ్బకు 1,500 కోట్లు ఏమో పెట్టిండి ఆయన. 1,500 15,000 ఇంతే, అంత మించి ఆయన ఇంకెక్కువ పెట్టలే అనుకుంటా. దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఈయన చెప్పిన లెక్కలకు ఈడ అయిపోయి 1,500 కోట్లు ఎక్కువ పెట్టలే. ఈరోజు మేడిగడ్డకు కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బృందం పోతుంది. మీరు కూడా పోయి రావాలనుకుంటే పోయి చూసి రారి, వాస్తవం ఏంది ఏం కథ అనేది చూసి రారి. లేదు నాకు కాళేశ్వరం ఇంకా అట్లా కనబడుతుందంటే అదేంది మన ఏవో కండ్లు అంటారు కదా, కండ్లు పచ్చగా ఏదో అంటాం కదా, పచ్చకామర్లు వచ్చిన లోకమంతా పచ్చగా కనబడుతుందంటే మేమేం చేయలేం. నేను చెప్తున్నా కదా, మేడిగడ్డ బహుమేడిగడ్డ కాళేశ్వరం
ఇది మీకు చరిత్ర పుటలలో తవ్వండి, మీకు తెలుస్తుంది. కాకతీయులు నాడు పరిపాలించిన రాజ్యంలో గొలుసుకట్టు చెరువులకు సంబంధించిన దాంట్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది అని చరిత్ర పుటలలో వెళ్ళింది. నేను చదివిన దాన్ని, ఒక ఆర్టికల్ కూడా వచ్చింది అది. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కేటీఆర్ వెళ్ళడంతో ఎక్కడికక్కడ కూడా ఇక మొత్తం ఎట్లా అంటే ఇక జల్లుమంటుంది వాళ్ళకు. ఇక చూడుర్రే మీరే, ఇది కథ. ఇక భజన పేపర్ల భాగవతం ఎట్లున్నది అనేది కూడా మనం చూడాలి. అమ్మో వీళ్ళ చూడకపోతే మనకు ప్రధానమైన బద్ధశత్రువులు వీళ్ళే. ఈరోజు జర్నలిజాన్ని అమ్ముకుంటూ జర్నలిజాన్ని పాతరేస్తున్నారు. ఎప్పుడు అప్పుడు ఇప్పుడు రేపు ఎల్లుండి ఎప్పుడైనా ప్రజల పక్షమే వైఆర్ టీవీ. నేను మళ్ళా చెప్తున్నా, ప్రజల కోసం నిరంతరం ఎప్పుడైనా ఉంటుంది. నేను మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తున్నా, మీకు చాలా స్ట్రాంగ్గా నమ్మకం ఇస్తున్న తెలంగాణ ప్రాంత బిడ్డలారా. చాలా మంది నన్ను అడిగిలు, మనకు రాజకీయ ఎజెండా లేదు, మనకు ఏ ఎజెండా లేదు, మనకు జర్నలిజం పిచ్చి. ఇదే వైఆర్ టీవీ వేదికగా ఇప్పుడు మార్నింగ్ న్యూస్ చదవాలి, రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఇదే వైఆర్ టీవీ వేదికగా డిబేట్లు పెట్టాలి, ఇదే వైఆర్ టీవీ వేదికగా మనం ప్రజల్ని కూడా లైవ్లోకి తీసుకొని మాట్లాడియాలి. ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నా. జర్నలిజానికి సంబంధించి వైఆర్ టీవీ సుస్థిరంగా అంటే ఎట్లా అంటే నిర్విరామంగా కొనసాగేందుకు ప్రణాళికలు చేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మీకందరికీ కూడా చెప్తున్నా, మీకు అందుబాటులో నేను ఎప్పుడూ ఉంటా. ఇగో ఇక్కడ లైక్ చేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మాట కూడా చెప్తున్నా అన్న, నన్ను చాలా మంది అడిగిర్రు, ఇగో 9908572666 ఇది మన నెంబరే. నీకు వాట్సాప్ ఉందా? మీకు వాట్సాప్ ఉందా? మీ గ్రామంలో గ్రూపులు ఉన్నాయా? మండలంలో గ్రూపులు ఉన్నాయా? నియోజకవర్గంలో జిల్లాలలో గ్రూపులు ఉంటే ఇగో ఇది నా నెంబరే, యాడ్ చేసేసాయి. మా సమాచారాన్ని మీకు ఇస్తాం. మీకు జరిగే అన్యాయాల మీద మేము పోరాటం చేస్తాం. నేను చెప్తున్నా కదా, ఇది వైఆర్ టీవీ ఎప్పుడు మీకోసమే. రైట్, ఇక భజన పత్రికల లోటుబాటు ఒక్కసారి చూద్దాం. సో మొత్తానికి బడ్జెట్ ఎంత వస్తుంది, బడ్జెట్ పోకెంత ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి 2,21,242.23 ఇది బడ్జెట్ రాకకు సంబంధించి. బడ్జెట్ పోక 2,20,944.81. సో బడ్జెట్ వెళ్ళిపోతుంది. రాక పోకలకు సంబంధించి కూడా మనం చూస్తున్నాం. సో రాష్ట్రానికి సంబంధించిన సొంత పన్నులు 1,38,181 కోట్లకు సంబంధించిన పన్నులు. ఇందులో కేంద్ర పన్నుల వాటా ఎంత? 26,216.38. దీంట్లో వడ్డీల ద్వారా ఎంత? 712.79%. దీంట్లో కేంద్ర గ్రాంట్లు ఇతరాలు ఎంత? 56,131.80. సో దీంతో పాటుగా అభివృద్ధి సంక్షేమం, దీంట్లో అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి 1,77,580.90. పాత రుణాలు అంటే వడ్డీలకు దానికి సంబంధించి 17,731. పరిపాలనా సేవలు 11,492.35. పన్ను వసూలేయక ఖర్చులు 1,121.76. ఇతర ఖర్చులు 13,118.78. మిగులు 297.42 అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో అన్నదాత సుఖీభవ కాదురా నాయన, ట్యాగ్ లైన్ మార్చుకో, అన్నదాత శటకోపం అని పెట్టుకో. నువ్వు రేవంత్ రెడ్డి సంకనాక నీకే ఉంటావు నాకు తెలుసు. కేసీఆర్ చెప్పిండు కదా, కేసీఆర్ చెప్పినాక ఇక అది ఫైనల్, ఇంకా ముచ్చటెక్కడిది. ఇక చూడండి, ఇక్కడ ఈ ఏడాదిలో రైతు భరోసా ప్రారంభం. రైతు కూలీలకు 12,000 సాయం ఇచ్చిండు. మరి మహిళలకు అదేది 2,500 ఏది? దాని తర్వాత 6 గ్యారెంటీలు అమలు. 6 గ్యారెంటీలలో నిరుద్యోగ వృత్తి కనవల్లే, నాకు ఏది కనవల్లే. వరి పంటకు సన్న వడ్లాలకు మాత్రమే 500 బోనస్ అని చెప్పిండు. మళ్ళా ఈ లంగముచ్చట్లు ఈ పేపర్స్ అది మళ్ళీ తలకాయ ఖరాబు చేసుకోకూరి. నేను చెప్తున్నా కదా, హైదరాబాద్కి 20,000 మొత్తం ఆగమాగం ఉంటుంది ఇలా. నేను చెప్తున్నా కదా, వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 ఇంకా 4 అంశాలు ఏడవైనాయి. 6 గ్యారెంటీలు 13 అంశాలు, దీంట్లో ఇంకా 4 ఏడవైనాయి అని అడుగుర్రి. దీంట్లో పూర్తి స్థాయిలలో ఏమైపోయినాయి అనేది చీల్చి చెండాడుతాం చెప్పిండు. అది 15,470 కోట్లతో రుణమాఫీ ఎలా సాధ్యం? నేను చెప్పలే, 31,000 కోట్లు కావాలి కేసీఆర్ కన్విప్గా బడ్జెట్. నీకు కన్విప్ అవుతుందేమో కానీ మాకు కాదు. పొంగులేటి నువ్వు అనుకుంటున్నావేమో ఖమ్మం జిల్లా నాది, శాసిస్తాం అనుకుంటాం. ఈ రోజు నీది, రేపు అది మాది, గుర్తుపెట్టుకో. బడ్జెట్ గాడిదగుడ్డే. అవ్వా బండి సంజయ్ ఆయన మంచిగా వేసిండు. 6 గ్యారెంటీల అమలుకు నిధులకు ఊసేది ఆర్థిక బడ్జెటా లేక అప్పుల పత్రమా? కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న, ఇక్కడ వీళ్ళది కొడుగుడ్డే, అక్కడ మీది కొడుగుడ్డేనే, పెద్ద తేడాలే. ఇద్దరు కొడుగుడ్లే. మీరు ఆమ్లెట్లు వేసుకుంటారా, ఏం చేసుకుంటారా మీరు వేసుకోర్రి. ఇక లిక్కర్ ధరల పెంపు దసరాకు ముందే నిర్ణయం. బడ్జెట్లో ఎక్సైజ్ ఆదాయం అంచనాను పెంచనున్న సర్కారు. ఏమంటివి
తాగుబోతు తెలంగాణ అని చెప్తుండు కేసీఆర్. పొద్దుగా లేవంగానే నా తెలంగాణను మొత్తం తాగుబోతాలని చేస్తానంటే మరి నీ కథ ఏంది? ఏం చెప్తాను? లిక్కర్ ధరలను పెంచి ఆదాయం పెంచుకుందామని చూస్తుండు. ఈ ఏడాది 10,000 కోట్ల అదనపు రాబడి అంటూ ప్రస్తావన. చూసిర్రా? తెలంగాణ రాష్ట్రం తూ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. నిజంగా నా రాష్ట్రం అయినప్పటికీ నాకే నీచంగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. మీరు ఏమన్నా అనుకోరి, ఈ రాష్ట్రం అంటే రాష్ట్రం కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకులను చూస్తే తూ అనిపిస్తుంది. నా రాష్ట్రం చాలా గొప్పది, నా రాష్ట్రం కోసం నేను ప్రాణాలు అడ్డేసి తెచ్చుకున్నా. ఈ రాష్ట్రం నాకు చాలా ఇష్టం. కానీ ఈరోజు ఏం చేసింది తెలుసా? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యవస్థను చూస్తే తూ అంటది. నేను తెలంగాణ అంటే తెలంగాణ అనుకోకూరు, తెలంగాణ రాష్ట్ర పరిపాలన. ఎందుకు అంటే లిక్కర్ మీద రాష్ట్ర పరిపాలన ఏందండి బాబు? ఓ అభివృద్ధి మీద వచ్చే ఆదాయం మీద, ఓ పరిశ్రమల నుండి వచ్చే దాని మీద, లేకపోతే ఇతరేదాల మీద రావాలి. కానీ ఈరోజు ఎంత ఘోరమండి. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి పరిపాలనలో ఆదాయం లిక్కర్ మీద ప్రభుత్వాన్ని నడపడానికి నేను శతదా ప్రయత్నిస్తున్నాడు. భూమి రేట్ల పెంపు కసరత్తు చేస్తున్నాడు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఇది ప్రకటన గతం కన్నా అదనంగా 4,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నాడు. ప్రజల్ని ఎట్లా పిండాలంటే బట్టలను ఇట్లా పిండిన తర్వాత నానబెట్టి ఇట్లా 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 అంటారు కదా, మొత్తం నీళ్ళన్నీ ఇట్లా మొత్తం పిండుతారు కదా, అట్లా ప్రజల్ని పిప్పి వేసి వసూలు చేస్తాడు. చూడురు మీరు తెలంగాణ రాష్ట్ర పరిపాలన వ్యవస్థను చూస్తే తూచి అనిపిస్తుంది. అరే లిక్కర్ మీద వచ్చే ఆదాయం మీద ప్రభుత్వాలు నడవడం ఇది చాలా బాధాకరం, హేమమైన చర్య. నేను చెప్తున్నా కదా, చాలా ఘోరమైన విషయం అండి ఇది. చాలా అంటే చాలా ఘోరమైన విషయం. నేను చెప్తున్నా కదా, రేపు పొద్దుగాల ఇంకేమవుతుంది అని ఆలోచించాలి. రైట్, ఇక కాకాక వారి వార్తలలో కేక ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నదా అనేది చూడాలి. ఇగో చూడు, నిన్న గీనే బ్యాగ్ పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో రచ్చ అయింది తెలుసు కదా. ఆ బ్యాగ్ పట్టుకుంటే గుర్తుకొస్తున్నాయి అని. ఇక చూడు, కాకా గారు కూడా ఏమని రాసిల్లు అంటే అట్లనే రాసిల్లు, ఏం రాయలే ఇక్కడ. వీళ్ళు మొత్తం ప్రభుత్వానికి సంబంధించి అంతే. సాగుకో సలాం అంటే ఏం సలాం, నీ బొంద సలాం. ఇక ఆటల విశ్వమంతా సంబరం. నేటి నుంచే ఒలింపిక్స్ బరిలో 206 దేశాలకు చెందిన 10,500 మంది. భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు, అందులో తెలుగువారు 8 మంది. నా తరపున, వైఆర్ టీవీ తరపున, నా తెలంగాణ ప్రతి బిడ్డ తరపున కూడా ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా కూడా మీరు గెలిచి పథకాలతో రావాలి. ఎక్కడా లేని ఉత్కంఠ, రెప్పపాటులో మారే ఫలితాలు, పథకాల వీరుల సింహనాదాలు, ఉవ్వెత్తున ఎగిసే భావోద్వేగాలు, అంతులేని నిర్వేదాలు, వెరసి అభిమానులలో జోస్ నింపే విశ్వ క్రీడ సంబరం. ఒలింపిక్స్ వచ్చేసింది. ప్రపంచాన్ని కదిలించే ఆటల పండుగ నేడు మొదలు కానుంది. పారిస్ లో 17 రోజుల పాటు క్రీడల కోలాహలం నెలకొంది. ఈ మెగా ఈవెంట్ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఫ్రాన్స్ సిద్ధమైంది. 32 క్రీడాంశాలలో 206 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. భారత్ నుంచి 117 మంది పోటీ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి బ్యాట్మెన్ లో పివి సింధు, డబుల్ స్టార్ల నుంచి సాత్విక్ సాయిరాజ్, ఇక బాక్సర్ నుంచి నిఖత్ జరీన్, యువ షూటర్ ఈషా సింగ్, అర్చన్ ధీరాజ్, బొమ్మదేవరాయిక, టేబుల్ టెన్నిస్ ఆకుల శ్రీజ, అథ్లెటిక్ నుంచి జ్యోతిక శ్రీ బరిలో ఉన్నారు. ఇక ప్యారిస్ లో ఒలింపిక్ జ్యోతితో అభినవ్ బింద్రా అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి మన తెలుగువారు ఇందులో 8 మంది ఉన్నారు. మన భారతదేశం నుంచి 117 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మన పథకాల పంట జరగాలి. ఇక దానితో పాటుగా ప్రాజెక్టుల జలకల మొత్తానికి తుంగభద్ర గేట్లు ఎత్తి వరద దిగువకు వదులుతున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా వరదే కనబడుతుంది. సో ఇంకొక అంశానికి సంబంధించి కూడా మనం చూడాలి. ప్రధానంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు మీ అందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఇక్కడ మీకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కనబడుతున్నది కదా, అందరికీ గుడ్ మార్నింగ్. మీకు చెప్పేది ఒకటే, గుర్తుపెట్టుకోరు. ఇక్కడ చాలా క్లియర్గా కూడా ఒక అంశాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటు మళ్ళీ చెప్తున్నా, ఇగో ఈ నెంబర్ మీ గ్రూపులలో యాడ్ కావాలన్నది 9908572666 ఈ నెంబర్ని యాడ్ చేయండి. సమాచారాన్ని కూడా మీకు ఎప్పటికప్పటికీ ఆ నెంబర్ ఉంటుంది. ప్రతి క్షణం కూడా ప్రజల పక్షం ఉంటుంది, అనుక్షణం కూడా ప్రజల పక్షం ఉంటుంది. మీరు చేసే సాయం ఒక్కటే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలు ఏంటిది, ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం.